హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు టెర్రస్ మీద కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేద్దాం రండి. వంకాయలు, బెండకాయలు ఉన్నాయి. ఈ బెండకాయలు నిన్న తెంపేస్తే అండి కొంచెం ఇంకా లేతగా ఉండేది. ఇలా పట్టుకోగానే తుప్పితే తునిగిపోతుంది అన్నట్టు లేతగా అయితే. ఒక్కరోజు లేట్ అయినా కొంచెం ముదిరిపోతాయి. అప్పుడు తెంపేటప్పుడే తెలిసిపోతుంది మనకు అది కొంచెం ముదిరాయి అని. కాకపోతే ఒక్కొక్కటే ఉంటే పనికిరావు కదా అని 2 రోజులు ఆగి తెంపుతాము. ఒక 4 అన్నా అవుతాయి అన్నట్టు మేము ఉంచాము. అలాగే వంకాయలు అక్కడొకటి ఉన్నాయి. ఇప్పుడే బాగా పూత వస్తుంది. బాగా ఎక్కువేం కాయటం లేవు, కానీ కొన్ని కాయలు అయితే ఉన్నాయి అక్కడక్కడ. 2-3 రోజులకి 4 రోజులకు ఒకసారి తెంపుతున్నాము. అలాగే నేల చిక్కుడు ఇప్పుడిప్పుడే పూత వచ్చి అక్కడ 2 కాయలు అక్కడ 2 కాయలు కాస్తున్నాయండి. ఈ నేల చిక్కుడు కాయల కంటే కూడా ఆ పువ్వులు భలే అందంగా ఉంటాయండి. మంచి కలర్ ఉంటుంది. ఇక్కడ ఒక 2 వచ్చాయి, ఇంకో చోట కూడా 2 ఉన్నాయి. ఇవి చూడండి అసలు పువ్వులు ఎంత బాగున్నాయో. ఆ కలరు చక్కటి కలరు. ఇది సీజన్తో సంబంధం లేకుండా వస్తూ ఉంటాయండి. అక్కడొకటి బెండకాయలు ఉన్నాయి. ఇది రోజు విడిచి రోజు తెంపుతున్నా ఒక్కొక్క రోజులోనే పెరిగిపోతూ ఉంటాయండి. ఇంకా గోరుచిక్కుళ్ళు కూడా చక్కగా వెడల్పుగా మంచిగా కాయలు ఎంత బాగుంటాయంటే అది ఆర్గానిక్గా పండించుకున్న కాయల టేస్ట్ వండి తిన్న వాళ్ళకే తెలుస్తుంది. అది చాలా బాగుంటుంది. ఆ కమ్మదనం బాగుంటుంది అన్నట్టు. మందులు వేయకుండా, రసాయనిక మందులు ఏమీ ఉండవు కదండి. సహజంగా కంపోస్టు అవి వేసి పెంచినవి. కాకపోతే బాగా మార్కెట్లో వచ్చేటట్టు విరివిగా కాయవు, మందులు ఉండవు కాబట్టి. మామూలుగా ఇంత బాగానే కాస్తూ ఉంటాయి. తర్వాత పుదీనా తెంపుకుంటున్నానండి. పుదీనా కూడా ఎప్పటికప్పుడు తెంపుతూ ఉంటే ఫ్రెష్గా మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయండి. ఇలా ముదిరిపోయే వరకు ఉంచేస్తే బాగా ఎదగదు. మేము ప్రతిసారి పుదీనా తెంపుతూనే ఉంటాం. కషాయము, అలాగే కూరల్లోకి వాడుకోవడానికి. అలాగే బచ్చల కూర కొంచెం తెంపుకుంటున్నా అండి. ఎక్కువే ఉంది, అంత అవసరం లేదు, కొంచెం మాత్రమే తెంపుతున్నాను ఈ రోజుకి. ఈ హార్వెస్ట్ మీతో షేర్ చేసుకోవడం అయితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనమే పెంచుకోవడం కాకుండా ఇలా చూసిన వాళ్ళు కొంతమంది పెంచుకోవడానికి ముందుకు వస్తారు కదండి. ఈరోజు హార్వెస్ట్లో చూడండి, గోరుచిక్కుళ్ళు, మునక్కాయ తెంపారు మా వారు, బెండకాయలు, వంకాయలు, 2 అంజూరు పండ్లు, చిక్కుళ్ళు, చింత చిగురు వచ్చిందండి. కింద చింత చెట్టు ఉంది కదా డబ్బాలో, పుదీనా. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. నచ్చితే లైక్ చేయండి.